అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను కాలేజీ చైర్మన్గా రాలేదు, ఒక కూతురికి తండ్రిగా వచ్చాను. ఎందుకంటే 1.5 year నుండి మా అమ్మాయిని మెడిసిన్ చేయించాలని లాంగ్ టర్మ్ పంపించాను. ఆల్రెడీ 390 వరకు మార్క్స్ వచ్చినాయి. అయితే సీట్ వచ్చే పొజిషన్ లేదు. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? మళ్ళీ లాంగ్ టర్మా లేకపోతే ఫారెన్ ఎక్కడ పంపిద్దామా? ఈ కాన్సెప్ట్లో మ్యాక్సిమం తెలంగాణ, ఏపీ ఈ 2 చోట్ల నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రతి కన్సల్టెన్సీకి వెళ్ళాను. ప్రతి ఒక్కరిని కలిశాను. కలిసిన తర్వాత నాకు ఎక్కడా కూడా, నేను కాలేజ్ చైర్మన్ అయినప్పటికీ నాకు 15 కాలేజీలు ఉన్నాయి. నేను ఎంతోమంది స్టూడెంట్స్కి భరోసా ఇస్తుంటాను, ఎంతోమంది స్టూడెంట్స్ మోటివేషన్ చేస్తుంటాను. కానీ నా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక క్లారిటీ మిస్ అయింది. అంటే ఏపీ కానీ తెలంగాణ ఎక్కడ చదివినా మన దగ్గర కాబట్టి మనం వెళ్ళి రావచ్చు. మరి ఫారిన్ కంట్రీస్ ఆ యూనివర్సిటీ గురించి మనకు సరిగ్గా తెలియదు. ఇలా ప్రతి కన్సల్టెన్సీ కలిసాను. ఎక్కడికి వెళ్ళినా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది అంటే, ఫీజు ఎంత ఉంటుంది, లేకపోతే మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ఇలా ఇంకా ఎక్కడ క్లారిటీ. నెక్స్ట్ ఏంటి అంటే జాయిన్ చేసుకుని పంపిస్తాం. మరి మా అమ్మాయి పరిస్థితి ఏంటిది? మేము ఉంటాం సార్ అంటారు. దాదాపుగా 2-3 కన్సల్టెన్సీ ఫీజు కూడా కట్టి పే చేశాను నేను ఆల్రెడీ. తర్వాత కజకిస్తాన్ కూడా ఆస్థానా యూనివర్సిటీ కూడా ఫీజు పే చేశాను నేను. రష్యాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా ఫీజు పే చేశాను. అయినా సరే డ్రాప్ చేసి మళ్ళీ ఆ బాగుందన్న శ్రీ చైతన్య లాంగ్ టర్మ్ పంపించు. ఒకరోజు అనుకోకుండా ఆ రాథోడ్ సార్తో జస్ట్ ఒక ఫోన్ కాల్ యూట్యూబ్ చూస్తూ 1.5 year నుంచి నాకు టైం లేకపోయినా రోజు యూట్యూబ్ మా అమ్మాయి మెడిసిన్ గురించి చూస్తా ఉన్నా. ఏ కన్సల్టెన్సీ ఉంది, ఎక్కడ ఉంది, ఎవరిని కలవాలి. ఎందుకంటే మా అమ్మాయిని ఖచ్చితంగా మెడిసిన్ చేయించాలా, ఇది ఫిక్స్ అయిపోయింది మేము. కానీ ఎలా చేయించాలా, సరైన గైడెన్స్ కావాలా. ఈ 5.5 సంవత్సరాలు అమ్మాయికి నెక్స్ట్ గురువు, తండ్రి లాగా చూసుకునే వ్యక్తి కావాలా. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా పీజీ చేయాలంటే సరే అప్పుడు గైడెన్స్ ఉండాలా. అలాంటి వ్యక్తి ఎవరు? ఇలా చాలా సార్లు నేను అన్వేషిస్తూనే ఉన్నా. రోజు మార్నింగ్ లెక్క నా పరిస్థితి ఏంటిదంటే, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఎక్కడైనా కన్సల్టెన్సీ ఉందా వెళ్ళి కలిసి రావడం. ఎంత దూరం వెళ్ళి వచ్చేసి అంటే వాళ్ళ పేరు చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పడం కూడా భావ్యం కాదు కాబట్టి. ఒకరోజు అనుకోకుండా ఆ రాథోడ్ సార్కి మన మేడం గారికి ఫోన్ చేస్తే కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారు. ఖమ్మం సార్ అన్నారు. మాది ఖమ్మం డిస్టికే. ఖమ్మం అనగానే ఎంతసేపు ఖమ్మం అని చెప్పి వెంటనే ఈ సార్ కూడా మేము కాన్ఫరెన్స్ లో కలిసాము. ఖమ్మం డిస్టిక్, మాది ఖమ్మం డిస్టిక్. సార్ ఎవరంటే రాథోడ్ సార్. వెంటనే ఇక ఏమి ఆలోచించలేదండి. అప్పుడు కూడా మమ్మల్ని లాంగ్ టర్మ్ లోనే ఉంది. నేను వెంటనే కార్ తీసాను, మా కార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 5 minutes మాట్లాడాను సార్, ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సార్ క్యాబిన్ తీసుకెళ్లారు. 5 minutes మాట్లాడా, ఒక క్లారిటీ వచ్చేసి. సార్ ఏంటిది అంటే, ఫస్ట్ స్టూడెంట్ కి కాదు ఇవ్వాల్సింది భరోసా, పేరెంట్కి ఇవ్వాలి. స్టూడెంట్ కి ఎవరైనా ఇస్తారు. స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఎవరైనా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ కి మనకంటే చాలా తెలియకుంటారు. అమ్మాయిని కన్నా ప్రతి తండ్రికి ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి. ఆ భరోసా రాథోడ్ సార్ ఇవ్వబట్టి నేను వెంటనే 5 minutes ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను పంపించాలి అంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ నేను ఎక్కడికైనా పంపించగలను. మా తమ్ముడు, మా మదర్ కూడా న్యూజిలాండ్ NRIs, వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్, అక్కడికైనా పంపించగలను. కానీ ఏంటిది అంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సంబంధించిన గైడెన్స్ ఇవ్వాలా. ఆ ఎంబీబీఎస్ సంబంధించిన గైడెన్స్ స్టూడెంట్స్ కి ఎంత ఇంపార్టెంట్, తల్లిదండ్రులకు కూడా కావాలా. మాకుంటేనే ఫస్ట్ మేము ఫిక్స్ అయిపోతాం. ఎందుకు 5.5 సంవత్సరాలు మేము పంపించిన తర్వాత ఇక్కడ మేము ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే మా అమ్మాయి అక్కడ సేఫ్ సైడ్ అన్నప్పుడే ఇక్కడ నిద్రపోగలుగుతాం. అమ్మాయి అక్కడ పంపించిన తర్వాత మా అమ్మాయి ఎలా ఉంది అని అంటే ఇక్కడ మేము నిద్రపోలేదు పరిస్థితి. అందుకే ప్రతి పేరెంట్ చూడండి, ఇవాళ శ్రీ చైతన్యకి నారాయణ ఎక్కడికైనా వెళ్ళండి, క్యాంపస్ లో లాంగ్ టర్మ్ బ్యాచ్లు 800 నుంచి 1000 మంది స్ట్రెంత్ ఉన్నారు. కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్ కేవలం. అంత స్టూడెంట్స్ ఎందుకున్నారు అంటే అమ్మాయి సేఫ్ సైడ్ ఎమ్మడే లాక్ చేస్తున్నారు. అమ్మాయి 24 hours సెక్యూరిటీలో ఉంది. ఈ కాన్సెప్ట్ లో స్ట్రెంత్ పెరుగుతున్నారు అంతే. అదే భరోసా మరి మన ఇండియా దాడుతున్నాం. ఇండియా దాన్ని ఎక్కడో కిరికిస్తారు, ఆ పేరు సరిగ్గా ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ అంటున్నారు, అది ఎక్కడ కూడా తెలియదు. మరి మనం ఏదో ఫస్ట్ ఫ్లైట్ వెళ్దాం, మనం వెళ్దాం అనిపిస్తుంది. మరి గుర్తొచ్చిన పిల్లలు కదండి, హైదరాబాద్ అంటే నైట్ కార్ చేస్తే మార్నింగ్ వస్తుంది. మరి కిర్గిస్తాన్ మళ్ళీ వేసేవాళ్ళ. అంటే ఈ 5.5 సంవత్సరాలు తల్లిదండ్రులకు భరోసా ఉండాలి. ఆ భరోసా ఇచ్చే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే రాథోడ్ సార్. ఎందుకంటే ప్రియాంక మేడం గారి గురించి విన్నాను,
కాకపోతే నాకు పరిచయం లేదు కాబట్టి మేడం గారు మీ గురించి చెప్పట్లేదు, ఏమనుకోకండి దయచేసి. ఎందుకంటే నేను 2 సార్లు డాక్టర్ సార్ని కలిసింది. 2 సార్లు నేను ఒకటే అడిగాను. ఒక్కొక్కరు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ఏదైనా సమస్య వస్తే ఏంటి అని అడిగాను. ఒకటే ప్రశ్న డైరెక్ట్ గా, సార్ మీరు వచ్చేటి తిరిగి వెళ్ళిపోదా ఉన్నారు. ఆన్సర్ వచ్చేసింది. ఇంకా అంటే మీరు వచ్చేసేనా అడిగింది. సార్ మా అమ్మాయి అక్కడ ఉంది, ఏదైనా సమస్య వచ్చింది, ఏదో ఒకటి సమస్య అని మనం అది ముందు ఎందుకు దాన్ని ఫీల్ అవ్వాల. సమస్య వస్తే 5.5 సంవత్సరాల్లో ఏంటి సార్ అని అడిగాను. సార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మీరు వెంటనే వచ్చేయండి సార్, మనకి వెళ్ళిపోదు. క్లారిటీ వచ్చింది. ఒకటి నెక్స్ట్ ఒక రోజు నేను టైం చూసుకొని మిగతా అన్ని కాలేజీలు నేను ఈవినింగ్ ఖచ్చితంగా 9 కూర్చొని ప్రతి కాలేజీలో ఆ రోజు ఫీజు కలెక్షన్ ఎంత, స్టూడెంట్స్ ఎంతమంది ఏందని ఖచ్చితంగా నేను నా సిస్టమ్ ఎంటర్ చేసుకుంటాను. ఆ రోజు టైం చూసుకోకుండా నేను నైట్ కరెక్ట్ 12 గంటలకు మెసేజ్ పెట్టాను. టైం చూడలేదు యాక్చువల్ గా. ఆ ఫోన్ తీసేసి రాజేష్ సార్కి, సార్ మా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మరి మిమ్మల్ని నమ్మి మా అమ్మాయి పంపిస్తున్నా పర్లేదని మీరు విత్ ఇన్ సెకండ్ నేను చూస్తాను అనుకోలేదు. వెంటనే రిప్లై మెసేజ్ వచ్చేసి ఇప్పుడు నా సెల్ అదే ఉంది, స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. యాక్చువల్ గా అంటే నాకు కావాల్సిన 2 ఆన్సర్లు, నాకు కావాల్సిన సెక్యూరిటీ, నాకు కావాల్సిన భరోసా ఆల్రెడీ రాజేష్ సార్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏం చెప్తారు అంటే, సార్ ఎలా అయితే ఒక పేరెంట్, ఒక తండ్రి ఎలా అయితే కూతుర్ని బయటికి పంపించి చదివించాను ప్రతి ఒక్కరు కాస్తుంటారు. మ్యాక్సిమం చదువుకున్న తల్లిదండ్రులైనా చదువుకున్న తల్లిదండ్రులు ఎవరికైనా సరే ఏముంటదంటే, మాకంటే మంచి పొజిషన్ లో పిల్లగాలు ఉంటారు. ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది నేను ఇంకోళ్ళని కాదు. నా స్థాయికి నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ పిల్లగాలు ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి అంటే గైడెన్స్ ఇచ్చే వ్యక్తి కావాలా. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ డాక్టర్ డిఆర్ ఫామ్ నుంచి ఖచ్చితంగా మాకు దొరికింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను సార్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అర్థమైంది సార్, అంటే నేను ఈ యొక్క స్టేజ్ మీద చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. నాకు అర్థమైంది క్లారిటీగా. ఇదే క్లారిటీ అందరు పేరెంట్స్ కి ఇవ్వండి దయచేసి. అంటే నాకు ఆ విషయం తెలియదు. అంటే నేను కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ ని, నా దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అందరిని మోటివేషన్ చేస్తూ ఉంటాను. మ్యారేజ్ పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు. నా దగ్గర MBA MCA స్టూడెంట్స్ ఉన్నారు, PG అన్ని కోర్స్ స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నాకు అర్థమవుతూ ఉంటుంది. నాకు కొంచెం సార్లు 2 ముక్కలు మాట్లాడగానే సార్ జెన్యూన్ పర్సన్ అని నాకు అర్థమైపోయింది. 5 minutes ఏనండి, ఎక్కువసేపు అడగండి కావాలని సార్ ఇక్కడే ఉన్నారు. 2 సార్లే కలిసాం మా మేడం గారు. మేము వెళ్ళి ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడాం అంతే. వెంటనే నేను ఫీజు కట్టేశాను, మా అమ్మాయిని తీసుకొచ్చాను, ఇదిగో మా డాక్టర్ గారు సార్ అని పరిచయం చేసాం. వెంటనే క్లియర్ అయిపోయింది, మాకు క్లారిటీ వచ్చేసి. అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, చాలా మంది పేరెంట్స్ ఏపీ తెలంగాణలో చాలా మంది పేరెంట్స్ కూడా చాలా కళ్ళగంటున్నారు, మా పిల్లగాళ్ళు ఖచ్చితంగా MBBS చేయించాలా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు కలగంటున్నారు. కానీ తెలియదు, సరైన తెలియదు. ఎందుకంటే మోసం చేసే కన్సల్టేషన్ చాలా ఉంటాయి. అలా అని కూడా చాలా ఆశలు ఉన్నాయి, అందరికీ ఉంటాయండి. అమ్మాయిని రష్యా పంపిద్దాం, అమెరికా పంపిద్దాం, కెనడా పంపిద్దాం, చాలా మంది తల్లిదండ్రులకు ఉంది. కానీ వాళ్ళకి సరైన మార్గం లేదు, సరైన వ్యక్తి లేదు. అలాంటి వ్యక్తి మీరు కాబట్టి దయచేసి నాకు అర్థమైంది నేను మా అమ్మాయిని పంపిస్తున్నాను, నేను ఫిక్స్ అయిపోయాను. నా కూతురు కూడా ఇక్కడే వచ్చింది ఆల్రెడీ. కానీ ఇదే గైడెన్స్, ఇదే అందరికి తెలిసిందో లేదో నాకు తెలియదు. కానీ ఈ 5.5 సంవత్సరాలు మీరు ఎలా అయితే స్టూడెంట్స్ కి ఎలా ఇస్తారు, సెక్యూరిటీ ఎలా ఇస్తారు, రాకపోకలు ఎలా ఉన్నాయి, ఫుడ్ అని మీరు చెప్పారు సార్, మాకు అర్థమైపోయింది. ఆ ఫుడ్ ఎలాగా, ఏదైనా సమస్య వస్తే ఎలా ఉంటుంది, ఆఫ్టర్ MBBS తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, అప్పుడు మీకు గైడెన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందరికి అర్థమయ్యే ఉండొచ్చు. కానీ మీ పరంగా ఈ వేదిక పరంగా మరొకసారి తెలియజేసిన ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎల్లవేళ మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.